పెద్ద ఎత్తున మహిళలు సర్పంచ్గా ఎన్నికవ్వడం అంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో రాజీవ్ గాంధీ గారు కలలు కానీ లోకల్ బాడీస్ లో 50% మహిళలకి రిజర్వేషన్ కల్పించాలి అన్న ఉద్దేశంతో అప్పటి మన ప్రధానమంత్రి దివంగత టివి నరసింహారావు గారు తీసుకొచ్చిన చట్టం వల్లే మీలాంటి ఆడపిల్లలే మహిళలే ఇక్కడ మీ ముందు కూర్చొని మీకు పాలన అందిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దే మహిళలు ఏదైనా చక్కదిద్దగలుగుతారు, ఏదైనా చేస్తారన్న నమ్మకం మీకుంది కదా. అందుకే ఇంత ధైర్యంగా మీ ముందు కూర్చొని వచ్చినమా కూర్చున్నామా స్టాంపులు లెక్క కాకుండా వాళ్ళ గ్రామానికి ఏం కావాలో కూడా అడుగుతున్నారు. గ్రామానికి ప్రతి చోట సందర్శిస్తూ ఇందిరమ్మ ఇల్లే కాకుండా వివిధ అభివృద్ధి పనులకి సంబంధించిన సమాచారం నన్ను కూడా అడుగుతూ ఫండ్స్ తీసుకుంటా ఉన్నారు. మీ కళ్ళ ముందు ఇంతకుముందే చూసినారు. నారాయణగిరి గాని ఇక్కడ ముప్పారం గాని 2 గ్రామాలకి సంబంధించి ఇప్పటి వరకు చెరో 3 కోట్ల అభివృద్ధి పనులు చేయడమే కాకుండా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నేను కూడా నా ఎంపీ ఫండ్స్ నుంచి కూడా నాకున్న 7 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అత్యధికంగా దాదాపు 2 సంవత్సరాల్లోనే 3.5 కోట్ల వరకు నిధులు ఇవ్వడం జరిగింది. అదేంటంటే మనకి అభివృద్ధి పైన అవగాహన ఉండాలి. ఎక్కడేం చేయించుకోవాలి, ఎక్కడే పని చేయాలన్న అవగాహన ఉన్నప్పుడే నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాడు. అందుకే 15 ఏళ్ళు డైరెక్ట్ గా అధికారంలో అంటే మీ నుంచి గెలుపొందకపోయినా కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ లో లేకపోయినా కూడా మళ్ళీ కడియం సీఆర్ అయితే బాగుంటదన్న ఉద్దేశంతో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఇప్పుడు కూడా మీ ఎమ్మెల్యేగా కడియం సీఆర్ గారు ఉంటారని మీరు అనుకున్నారు కాబట్టి తను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ప్రతిరోజు నేనన్నా ఒక్కొక్క రోజు బయటికి వెళ్ళాం కానీ ప్రతిరోజు 9 కాగానే 9:30 కాగానే బయటికి రావడం, నియోజకవర్గాల్లో తిరగడము, పనులు చేయడము. ఎండనక కూడా ఇప్పటికీ 73 ఏళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోండి అంటే అస్సలు తీసుకోరు. కాబట్టి ఇట్లాంటి నాయకుడు ఉండడము నియోజకవర్గానికి తండ్రి లాంటి వాడు. మీ అందరికి తెలుసు గత ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఎట్లాంటి వాడు మీ అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా విజ్ఞత లేకుండా మాట్లాడడం నాకు అలవాటు లేదు కాబట్టి మీ అందరికి చెప్తున్నా. ఇప్పుడు వచ్చి మళ్ళీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. ఎందుకంటే పడుకొని ఉన్నారు కదా, అదే నిద్ర అలవాటైంది, లేచి పగటి కళలు అంటున్నారు. కానీ కడియం సీఆర్ గారు ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యేగా మన స్టేషన్ గన్పూర్ ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని, అదే విధంగా ఇంత అభివృద్ధి జరగడానికి కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుసు కడియం సీఆర్ ఎట్లాంటి వ్యక్తి అనేది. సాక్షాత్తు ఒక అసెంబ్లీలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కడియం సీఆర్ గారు మచ్చలేని నాయకుడు, చాలా నిజాయితీ పరుడు, ఒక్క పైసా తీసుకోకుండా కూడా ఎంత నిబద్ధతతోటి పనిచేస్తాడు. పేద వర్గాల పక్షపాతి.